యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేను నడుచు మార్గము ఆయన నాకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అంటే యోబు ఏ మార్గము గుండా నడుస్తున్నాడో అక్కడ ఉన్నటువంటి మనుషులకైతే అర్థమవలేదు, కానీ ఈ రీతిగా ప్రభువు నన్ను నడిపిస్తున్నాడు. ఎందుకంటే నేను సువర్ణముగా ఉండాలని, అంటే బంగారము వలె నేను ప్రభు సన్నిధిలో కనబడాలని ఈ శ్రమల గుండా ఆయన నన్ను నడిపించుచున్నాడు అని యోబు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నీకు శ్రమ వచ్చిందంటే దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు అని నువ్వు నమ్మాలి. నీకు శోధన వచ్చిందంటే దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు అని నీవు నమ్మాలి. ఒక భక్తుడు బీచ్లో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నాడట. ఏమనంటే, తండ్రి నీవు నాకు తోడుగా ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ వ్యక్తి దేవుడు నాతో వస్తున్నాడు కదా అని అనుకున్నాడు. సర్లే ఎలా వస్తాడు అని అనుకుని ఈ వ్యక్తి బీచ్లో ఆ ఇసుకలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఇతని ప్రక్కన కూడా అడుగులు జాడలు కనబడుతూ ఉన్నాయి. వ్యక్తి అయితే కనబడలేదు, కానీ అడుగు జాడలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. అప్పుడు ఆ వ్యక్తి మరలా మోకరించి ప్రార్థన చేసి, దేవా నీవు నా తోడుగా ఉంటానన్నావు, ఉన్నావయ్యా నేను నమ్ముచున్నాను అని సంతోషపడ్డాడు. అయితే ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి యొక్క గ్రామం లోపలికి వెళ్ళే సమయానికి అక్కడ ఒక కోనేరు అడ్డొచ్చింది. ఆ కోనేరుకి ఒక మనిషి వెళ్ళడానికే వంతెన ఉంది. అటు ఇటు ముండ్ల కంపలు ఉన్నాయి. అప్పుడు మరలా ఈ వ్యక్తి ప్రార్థన చేసి, తండ్రి ఇంతవరకు నాకు తోడుగా వచ్చావు, ఎక్కడైతే నాకే దాగుందయ్యా, ప్రక్కన ముండ్ల కంపలు ఉన్నాయి, నువ్వు ఎలా వస్తావు తండ్రి అని ప్రార్థన చేసుకుని ఈ వ్యక్తి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయి వెనక్కి తిరిగి చూడబోసరికి ఆ ముండ్ల కంపల మీద రక్తము కారుతూ ఉందట. అంటే అప్పుడు మరలా ఈ వ్యక్తి, అయ్యా రక్తం ఎవరిది అని మోకరించి ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు అన్నాడట, నీవు నా కుమారుడవు కాబట్టి నీవు నడుచు మార్గము సువర్ణముగా ఉండాలి. నీవు నడుచు మార్గములో శోధన ఉన్నా నేను వాటిని భరించే దేవుడను అని చెప్పి, ఆ రక్తం ఎవరిదో తెలుసా, నాదే నా కుమారుడా అని ధైర్యపరిచాడు. ఈ విషయము యోబు కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. కాబట్టి మనం ఏ మార్గంలో నడుస్తున్నామో యేసయ్యకు తెలుసు. కాబట్టి మీరందరూ ప్రభుతో నడిచేవారిగా ఉండాలని దైవ సేవకుడిగా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మనందరి వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.